ఈ యొక్క గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందడం వల్ల మీన రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయో చూద్దామండి. మీన రాశికి అధిపతి గురుడే, ధనుసు రాశికి అధిపతి గురుడే. తేడా ఏంటయ్యానంటే మీన రాశి అనేది స్వస్థానం అయితే ధనుసు రాశి అనేది మూల త్రికోణ రాశి. రాశి మరియు 10వ స్థానాధిపతి అయినటువంటి గురుగ్రహం 4వ స్థానంలో స్థితి పొందబోతున్నారు. సహజంగానే గురుగ్రహానికి విశేష దృష్టిలు ఉంటాయండి. 4వ స్థానంలో ఉన్న గురుగ్రహ దృష్టి 8వ స్థానం మీద, 10వ స్థానం మీద, 12వ స్థానం మీద పడుతూ ఉంటుందండి. సో గురు దృష్టి ఎప్పుడు కూడా మంచిది కాబట్టి, శుభత్వాన్ని ప్రశంస చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క స్థానాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయండి. మరి ముఖ్యంగా ఏంటంటే 4, 8, 12 స్థానాలు యాక్టివేట్ అవుతున్నాయి. మోక్ష త్రికోణం, ధర్మ, అర్ధ, కామ్య, మోక్ష త్రికోణాలు ఉంటాయి కదా. సో మోక్ష త్రికోణం అనేది ట్రిగ్గర్ అవబోతుంది. సో ఏదేమైనా 4వ స్థానంలో గురుగ్రహం ఉన్నారు. 4 అంటే కేంద్రం. సహజంగా బుధుడింటో ఉన్నాడు. ముఖ్యంగా ఎడ్యుకేషన్, డిగ్రీ స్థాయి విద్యార్థులకు దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి. విద్యార్థులకు మంచి కాలేజీలో సీట్లు పొందడం అనేది మనకు జరుగుతుంది. ఇంటి నుండి బహుదూరంగా వెళ్ళి చదువుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించాలండి. మరి 4వ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వాహనాలకు సంబంధించి, ప్రాపర్టీ సంబంధించి, వాటి సంబంధంగా చేసేటువంటి ట్రాన్సాక్షన్స్తో పాటుగా ఎవరైతే మధ్యవర్తిత్వం వహిస్తూ ఉంటారండి, కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటారో వారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పాలి. బహుదూర ప్రయాణాలు చేయడం వల్ల కూడా, విదేశీయానాలు, వెకేషన్స్ ఇలాంటి వాటికి వెళ్ళటం వల్ల కూడా కాస్త ఖర్చు అధికంగానే ఈ సంవత్సరం ఉండబోతుంది మీనరాశి వారికి. మీకు ఏది ఏమైనా మీనరాశి వారికి సెకండ్ ఫేజ్ ఏలినాటి జరుగుతుందండి. కుంభంలో మీకు 2.5 సంవత్సరం పాటుగా మొదటి ఫేజ్ అయిపోయింది. 2వ ఫేజ్ ఇప్పుడు 2.5 years ఉంటుంది కాబట్టి సో రాశిలో శని ఉన్నారు. ఏది ఏమైనా విద్యార్థులు కూడా శని రాశిలో కానీ లగ్నంలో కానీ ఉంటే కొంత లెథార్జిక్, అంటే కొంచెం ప్రొక్రాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్ చేయడం, మళ్ళీ చూద్దాంలే, ఇంకో వారం చూద్దాంలే, ఇలాంటి భావనలు వస్తూ ఉంటాయండి. సో కాబట్టి ప్రొక్రాస్టినేషన్ కిల్ చేయాలంటే ప్రతిరోజు నడక, ప్రాణాయామం, ధ్యానం, రేపు చేయాల్సిన పనులు ఈరోజు నైట్ కూర్చొని మనం టుడేస్ రాసుకోవడం, ఇలా కనుక చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన చతుర్థంలో ఉన్న గురుడి దృష్టి 8వ స్థానం మీద పడుతూ ఉంటుంది. ఎవరైతే రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, అక్కల్ సైన్స్, సంఖ్యాశాస్త్రము, జ్యోతిషము, రేకి, వాస్తు ఇలాంటి వారికి అయితేనేమి, పిహెచ్డి ఇలాంటి చేస్తున్న వారికి అయితే కనుక ఏదైనా గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి పుంజుకోవడానికి, కంప్లీట్ చేయడానికి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చండి. ఈ యొక్క డిస్ప్యూట్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటి విషయంలో కూడా కొంత కదలిక వస్తుంది, ముందుకు వెళ్తాయి ఒక పరిస్థితులు అని చెప్పవచ్చు. ఇన్సూరెన్స్ మనీ ఏదైనా రావాల్సి ఉంది, లేకుంటే కనుక ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ, పూర్వీకుల యొక్క పెద్దల యొక్క ఆస్తి విషయంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తి ముందుకు వెళ్ళకపోయినా కూడా